వాళ్ళంతా అందులో ఏం చదవాలన్నా రాయాలన్నా బ్రెయిలీ లిపితోనే సాధ్యం. అయితే బ్రెయిలీ లిపిలో కోడింగ్ విధానంతో బ్లైండ్ ఆర్ట్ నేర్చుకుంటున్నారు. ఓ లెక్చరర్ ఇస్తున్న శిక్షణతో చిత్రపటాలు గీస్తూ ఔరా అనిపిస్తున్నారు. బ్లైండ్ ఆర్ట్ కాన్సెప్ట్తో తెలంగాణ మ్యాప్, ఇండియా మ్యాప్, తెలంగాణ కళాతోరణం లాంటి బొమ్మలు గీస్తున్న స్కోచ్ ఫౌండేషన్ స్టూడెంట్స్ పై స్పెషల్ స్టోరీ. బ్రెయిలీ లిపి కళ్ళతో చూసి చదవలేని రాయలేని వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన లిపి. ఇది అందులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అయితే బ్రెయిలీ లిపిలో చదవడం రాయడం వరకే మనకు తెలుసు. కానీ ఇప్పుడు బ్రెయిలీ లిపిలో చిత్రపటాలు, మ్యాప్లు, డ్రాయింగ్ వేయొచ్చని నిరూపిస్తున్నాడు బాలకృష్ణ అనే లెక్చరర్. బ్లైండ్ ఆర్ట్ కాన్సెప్ట్తో అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపిలో కోడింగ్ ద్వారా డ్రాయింగ్, మ్యాపింగ్ చేసేలా తర్ఫీదిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు దగ్గరలోని షేర్గూడలో ఉన్న సోచ్ ఫౌండేషన్లో విద్యార్థులకు బ్లైండ్ ఆర్ట్ నేర్పిస్తున్నాడు. అందుల ఆశ్రమం పక్కనే ఉన్న కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు బాలకృష్ణ. ఫ్రీ టైంలో కాసేపు అందులకు విద్యాబోధన చేసేవాడు. వాళ్ల తరపున ఎన్నోసార్లు ఎగ్జామ్స్ కూడా రాశాడు. అయితే కొన్ని సబ్జెక్టులలో పటాలు గీసి ఏ ప్రదేశాలు ఎక్కడ ఉంటాయో గుర్తించమని ప్రశ్న అడుగుతారు. కానీ అందులో చిత్రపటాలు వేయలేరు. ఈ విషయాన్ని గమనించిన బాలకృష్ణ బ్రెయిలీ లిపిలో కోడింగ్ ద్వారా బొమ్మలు గీయడాన్ని నేర్చుకున్నాడు. అందుకోసం తాను బ్రెయిలీ లిపి నేర్చుకుని ఇప్పుడు అంధ విద్యార్థులకు కోడింగ్ ద్వారా బ్లైండ్ ఆర్ట్ పై శిక్షణ ఇస్తున్నాడు. బ్రెయిలీలో నేర్చుకుంటున్నారు, చదవగలుగుతున్నారు. మరి బ్రెయిలీలోనే ఇండియా మ్యాప్ని ఎలా వేయించాలి అనేది ట్రై చేశాను. సో బ్లైండ్ ఆర్ట్ అనేది కాన్సెప్ట్ నాది. మనం డయాగ్రామ్లు వేయగలం అని చూపించడానికి ఈ బ్లైండ్ ఆర్ట్ కాన్సెప్ట్ని ఎంచుకొని వేయిస్తున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళందరూ వేసిన డయాగ్రామ్లు ఎలా ఉంటుంది అంటే, ఒకటి నార్మల్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది, ఇంకోటి బ్రెయిలీలో వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. అంటే వీళ్ళు సోచ్ ఫౌండేషన్లో 70 మంది బాలబాలికలు చదువుకుంటున్నారు. బాలకృష్ణ ఇస్తున్న శిక్షణతో బ్లైండ్ ఆర్ట్లో రాణిస్తున్నారు. ప్రపంచ చిత్రపటం, తెలంగాణ మ్యాప్, తెలంగాణ కళాతోరణం వంటి మ్యాప్లు గీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చూపు ఉన్నవాళ్లు కూడా పటాలను సరిగ్గా గీయడం కష్టం. అలాంటిది పుట్టుకతోనే అందులుగా ఉన్నా వారికి తెలిసిన బ్రెయిలీ స్లెట్లో కోడింగ్ ద్వారా చిత్రపటాలని చక్కగా గీస్తున్నారు. బ్రెయిలీ లిపి ద్వారా తెలంగాణ మ్యాప్ వేసి దానికి కలరింగ్ కూడా పూర్తి చేశారు విద్యార్థులు. ఈ బ్లైండ్ హార్ట్ అనేది మొదట్లో నాకు తెలియదు. అందరూ మామూలుగా అయితే బ్రెయిలీలో చదువుకోవడం అంతవరకు అయితే అందరికీ తెలిసిన విషయమే. సో మొదటిసారిగా బాలకృష్ణ అన్న ఈ బ్రెయిలీ లిపిలో ఒక కోర్స్ ద్వారా డ్రాయింగ్ వేయొచ్చు నరేష్ అని నాకు చెప్పిండు. అన్న చెప్పడంతో ఒకసారి ప్రయత్నిద్దామని అన్న చెప్పిన కోర్సుని వేసినాం. అయితే స్టార్టింగ్లో కొన్ని మిస్టేక్స్ పోయినప్పటికీ ప్రయత్నించి చాలాసార్లు వేయడం అనేది జరిగింది ఇలాంటి మ్యాప్స్. సో ఆ విధంగా మ్యాప్స్ అనేది వేస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఈ సోచ్ ఫౌండేషన్లోనే ఉంటున్నారు విద్యార్థులు. పుట్టుకతోనే చూపు లేకపోయినా డిగ్రీలు పూర్తి చేస్తున్నారు. బాలకృష్ణ ఇచ్చిన శిక్షణతో పటాలను గీసి రెగ్యులర్ స్టూడెంట్స్కి తామేం తక్కువ కాదంటున్నారు. ఇండియా, తెలంగాణ మ్యాప్ ఇలా ఉంటుందని చెప్తే వినడమే తప్ప ఎలా ఉంటుందో తమకు తెలియదంటున్నారు. ఇప్పుడు తామే మ్యాపులు వేస్తుండడం ఆనందం కలిగిస్తోందన్నారు. నాకు కూడా నేను అనుకోలేదు అసలు ఈ డయాగ్రామ్స్ బ్రెయిలీలో వేయొచ్చని. ఇట్లా ఎలా వేస్తారో ఏమో నేను అంటే అన్నయ్య చెప్పినప్పుడు ఏం వేద్దాంలే, సరే చెప్తే వేద్దాంలే అనుకున్నా. వేసిన తర్వాత ఎక్సైట్మెంట్ భలే చాలా బాగుంది. నేను ఫస్ట్ అసలు బ్రెయిలీలో డయాగ్రామ్స్ వేస్తాను అని కూడా అనుకోలేదు. ఎందుకంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు డయాగ్రామ్స్ వాళ్ళు చూపించేవాళ్ళే కానీ మాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళు చేతోనే చూపించేవాళ్ళు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేవారు, కానీ అది మాకు అర్థం కాలేదు. కానీ మేము అన్నయ్య మాకు కోడింగ్ చెప్తుంటే మేము బ్రెయిలీలో వేస్తుంటే మాకు కూడా ఒక అవగాహన వచ్చిందనమాట. మేము ఇలా వేయగలము కదా అని చెప్పి ఒక నమ్మకం అనేది వచ్చేసింది. ఈ బ్రెయిలీ లిపి ద్వారా వేస్తున్న చిత్రపటాల్ని చీకటిలోనైనా గుర్తిస్తారు అంధ విద్యార్థులు. టాలెంట్ ఉంది, చదువుకోవాలన్న తపన ఉంది. కేవలం దేవుడు చేసిన తప్పిదాల వల్లే వీళ్ళిలా ఉన్నారే తప్ప అంకితభావం ఉన్న ఏ వ్యక్తి ప్రోత్సహించినా బ్లైండ్ ఆర్ట్ వంటి మరిన్ని అద్భుతాలను సృష్టిస్తామంటున్నారు వీళ్ళు. కేవలం ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలను మాత్రమే వీళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.